కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా సార్? జరుగుతున్నది. ఎందుకు అనంటే సార్. మేడిగడ్డ కాళేశ్వరంలో మొట్టమొదటి బ్యారేజ్ మేడిగడ్డ. అవును. అందులో 28 ప్యాకేజీలుంటాయి. ఆ! ఆ మేడిగడ్డ అనేది మొట్టమొదటి బ్యారేజ్. ఓకే. అందులో ప్రమాదవశాత్తు ఏ కారణమైనా కావచ్చు. అది డిజైన్ లోపమా, లేకుంటే నిర్మాణ లోపమా, నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే కేసీఆర్ గారి నిర్లక్ష్యమా తేలాల్సి ఉన్నది. అవును. బట్ అది జరిగింది. అయితే అక్కడున్న పియర్స్‌లల్లా ఒక 2 పియర్స్ కుంగిపోయినాయి. అది 7వ బ్లాక్‌లో ఉన్న 11 పియర్స్‌లల్లా 2 పియర్స్. ఓకే. అంటే ఏడవ బ్లాక్‌లోనే ఇంకా 9 పియర్స్ ఉన్నాయి. అవును. అయితే ఆ కూలిపోయిన దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఆ బ్లాక్ చేంజ్ చేయాలి. హ్మ్. ఏడో బ్లాక్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల మొత్తం ఉన్నాయి 8 బ్లాకులు. 8 బ్లాకులకు పెట్టిన ఖర్చు 2000 కోట్లు అనుకుందాం. అవును. 1800 కోట్లు అప్పుడు అయినాయి. హ్మ్. ఇప్పటి లెక్కలతోని చేస్తే 2000 2000 కోట్లు. కోట్లు. ఆ! 2000 కోట్లను మనం డివైడ్ చేస్తే 250 కోట్లు అయిద్ది ఒక బ్లాక్ మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి. ఓకే. 200 కోట్లు కావచ్చు, 400 కోట్లు కావచ్చు. రైట్. బట్ అది నిర్మాణం చేయడం వల్ల ఒక 1,00,000 కోట్ల పంట తీయొచ్చు సంవత్సరానికి. అవును. ఏది మొత్తము కాళేశ్వరం కింద. అవును. కరువు వచ్చినప్పుడే మనకు దాని విలువ అర్థమవుతుంది. అవును. అదొక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం అడిషనల్ ఆయకట్టు క్రియేట్ చేయడం కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. అవును. పైనుంచి నీళ్ళు రానప్పుడు కాళేశ్వరం దిక్కు అవుతుంది. సరే 4-5 ఏళ్ళు పైనుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి అది 2019లో ఇనాగ్రేట్ అయిన తర్వాత పెద్దగా మన కరువు రాలేదు. అవును. కాబట్టి దాని విలువ అర్థం కాలేదు. కానీ ఈ సంవత్సరం కరువు ఉంది. కరువు వస్తుంది. ఉన్నప్పుడు వేసంగి పంటలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? హ్మ్. కాళేశ్వరం ద్వారా నింపిన నీళ్ళే కదా అవి. ఎల్ఎండిలో నింపినా అవును. లేకుంటే అవును. ఎక్కడ ఎంఎండిలో నింపినా నింపినా అవును. మిడ్ మానేర్లో కానీ ఎల్లంపల్లిలో కానీ నింపిన నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళే అవి. హ్మ్. అయితే ఆ నీళ్ళనే ఇప్పుడు ఇస్తున్నారు. అయితే రేపు ఆ మేడిగడ్డను ఇది కేసీఆర్ అవినీతికి మచ్చుతునక అని చెప్పి దాన్ని నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఓకే. నాసి రకమైన కట్టడం అని చెప్పి మొత్తం కాళేశ్వరంని కూలగొట్టే ప్రయత్నం జరుగుతుంది. బా! అది 7వ బ్లాక్ ఒక్కటే తీసేస్తే సరిపోయేదానికి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. 6వ బ్లాక్ 8వ బ్లాక్ కూడా పనికి రాకపోవచ్చు అని. ఇంతవరకు 7వ బ్లాక్ ఎందుకు పనికి రాకుండా పోయిందో తేల్చలేదు నిర్ధారణ అసలు. చేయలేదు. అవును. నిర్ధారణ చేయకుండా 6వ బ్లాక్ 8వ బ్లాక్ పనికి రాకపోవచ్చు. తర్వాత పైనున్న 2 బ్యారేజీలు కూడా అన్నారం సుందిల్ల కూడా పనికి రాకుండా పోవచ్చు. ఆ! అంటే ఇట్లా మాట్లాడడం అనేది ఆ స్కోప్ ఇస్తున్నది. అవును. వీళ్ళు ఏమైనా నిజంగానే కూలగొడతారా? బా! కేసీఆర్ గారిని బాధ్యుని చేయడానికి ఆ! అట్లా చేస్తారా? అయితే ఒకవేళ అదే జరిగితే ఆ తెలంగాణకు తీరని నష్టాన్ని కలిగించినట్టయితే. బా! వాళ్ళ తెలంగాణ జీవనాధారమే కాళేశ్వరం. కావులు. అందులో కాళేశ్వరంలో మొట్టమొదటి బ్యారేజే దాని మొత్తానికి కీలకం. హ్మ్. ఆ ఒక్క బ్యారేజ్ లేకపోతే ఆ 28 ప్రాజెక్టులు కూడా ఉపయోగం లేదు. 28 ప్యాకేజీలు కూడా వేస్ట్‌గా పడి ఉంటాయి. హ్మ్. కాబట్టి దాన్నే కూలగొట్టాలని అంటే అది కేసీఆర్ గారిని తప్పు పట్టించడం కోసం ప్రజల లోపల బ్లేమ్ చేయడం కోసం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించడం అనేది కరెక్ట్ కాదు. 1,00,000 అటువంటి కోట్ల సంపద ఆలోచనలను అది. 1,00,000 కోట్ల సంపద. అటువంటి ఆలోచనలను పక్కకు పెట్టాలి. రెండవది ఏంటంటే దాన్ని పునర్నిర్మాణం చేయాలి. యెస్. అదొక 5-6 నెలలు పట్టొచ్చు. ఓకే. అది కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ ముందుకొచ్చి వాళ్ళే చేయాలి వాళ్ళ కాబట్టి ద్వారానే అది అవును. కట్టించాలి. రైట్. అంటే ఆ కుట్రను ఛేదించడానికి తెలంగాణ ప్రజలు మాత్రం ఇది ప్రజల ఆస్తి అనే భావనతోని దాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది.